One night pass by, moonlight stars in your eyes. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను చెప్పాను కదా మా అక్క బెంగళూరు రిటర్న్ అవుతుందని. ఆ సెండ్ ఆఫ్ వీడియో మీకు పోస్ట్ చేస్తానని చెప్పాను. మరి ఎందుకు లేట్, స్టార్ట్ చేద్దామా? నేను మా అక్క డాడీ కలిసి కార్ మీద మమ్మీ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మమ్మీ షాప్ క్లోజ్ చేసే టైం అయింది, బ్యాంగిల్ షాప్ అని చెప్పాను కదా. మా మమ్మీ ఆంటీ వాళ్ళని భానుని కలిసేసి మేము షాప్ క్లోజ్ చేసి వచ్చేసి మేము నానమ్మ వాళ్ళకి చెప్పేసి వస్తామని చెప్పి దగ్గరే ఉంది. నేను మా అక్క కలిసి నానమ్మ దగ్గరికి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. గేట్ ఓపెన్ చేసింది. మెల్లిగా వెళ్దాము, నానమ్మకి సర్ప్రైజ్ ఇద్దాం ముందైతే చెప్పలేదు మేము. మెల్లిగా స్లోగా డోర్ ఓపెన్ చేసింది. పాపం మా నానమ్మ చూసి షాక్ అయిపోయింది స్టార్టింగ్ అయితే. ఏంటి ఈ టైంలో వచ్చారని. పాపం మా నాన్నకి తెలీదు మా అక్క రిటర్న్ అవుతుందని. సో మా నాన్నమ్మతో టైం స్పెండ్ చేసి అలాగా మాట్లాడి నానమ్మకి కొన్ని ఐటమ్స్ ఇచ్చాము, ఫుడ్ ఐటమ్స్. అవి ఇచ్చేసి జాగ్రత్తలు చెప్పేసి బాయ్ చెప్పాము. అలానే మా పిన్ని తమ్ముడు వాళ్ళు కూడా ఉన్నారు. వాడు కూడా ఇప్పుడే వచ్చాడు బయట నుంచి. వాడికి కూడా తినే మా తమ్ముడు సుమంత్, తనకి కూడా బాయ్ చెప్పేసాము, జాగ్రత్తలు చెప్పి. అలానే మా పిన్ని లాన్ నుంచి వస్తుంది చూడండి, ఇప్పుడే షాప్ క్లోజ్ చేసి వచ్చింది. మా పిన్నికి కూడా బాయ్ చెప్పేసి జాగ్రత్తలు చెప్పేసి అందరికీ బాయ్ చెప్పాము. మా పిన్ని చూడండి కామెడీగా ఏడుస్తుంది, నా వీడియో స్పాయిల్ చేయడం కాకపోతే. అలాగా వాళ్ళ ముగ్గురికి బాయ్ చెప్పేసి, ఇతను మా షాప్ పక్కన మా రాజేష్ మామ అని ఉంటారు, అతనికి కూడా బాయ్ చెప్పాము. షాప్ అయితే క్లోజ్ చేసేసాం, 9 అయింది. అలానే పక్కన ఫర్నిచర్ షాప్ అంకుల్ ఉంటారు, ఇతనికి కూడా బాయ్ చెప్పేసాము. మళ్ళీ మార్నింగ్ వైజాగ్ స్టార్ట్ అయిపోవాలి. వైజాగ్లో బస్సు అనమాట. మా అక్కను డాడీ వెళ్తున్నారు. వెళ్ళే దారిలోన కౌసల్య ఆంటీ వాడిని, వీళ్ళకి కూడా బాయ్ చెప్పేసాము. ఈవిడ మా కృష్ణవేణి, ముద్దుగా క్రిష్ అని పిలుస్తాము. ఈవిడికి కూడా బాయ్ చెప్పేసాము. ఇప్పుడు డైరెక్ట్గా మా పావని పిన్ని వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. ఇప్పుడు ముందు చూపించిన పిన్ని వాళ్ళ సిస్టర్ అనమాట. సో వాళ్ళ ఇంటికి కూడా వచ్చాము. ఇక్కడేంటంటే మా పావని పిన్ని వాళ్ళ ఇంటికి రావడం ఇదే ఫస్ట్ టైం. సో మాకు ఏ ఇల్లో తెలీదు. మాకు చెప్పిన ప్రకారం ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ హౌస్ అన్నారు. ఇక్కడ చూసేసరికి ఆపోజిట్ డైరెక్షన్లో ఒకే హౌసెస్ ఉన్నాయి. ఇక్కడ మేము ఒకటి అబ్జర్వ్ చేసాం, గుమ్మడికాయ ఉందని చెప్పి టెంప్ట్ అయ్యి ఇదే హౌస్ అని ఒకళ్ళు మా అక్క, కాదు ఇక్కడ కొత్తగా ఉంది, ఇది పావని పిన్నాల ఇల్లు అని చూసేసరికి అటు సైడ్ మేము కాలింగ్ బెల్ కొట్టేసాము. వాళ్ళకి సారీ చెప్పేసి వీళ్ళింట్లోకి వచ్చాము. మా పావని పిన్ని అయితే వీళ్ళకి కూడా చెప్పలేదు. వీళ్ళు కూడా షాక్ అయిపోయారు. ఫస్ట్ టైం వచ్చినందుకు స్వీట్స్ అన్నీ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత పిల్లలకి, బాబాయ్కి అందరికీ హాయ్ చెప్పేసి, పిల్లలకి చాక్లెట్స్ తెచ్చింది మా అక్క. వాళ్ళకి కూడా చాక్లెట్స్ ఇచ్చి హాయ్ చెప్పింది. అలా మేము కూర్చొని టైం స్పెండ్ చేసి అలా వాళ్ళ ఇల్లు చూద్దామని చెప్పి నేను షూట్ చేశాను. చూడండి చాలా బాగుంది కదా, కొత్తది అపార్ట్మెంట్. వీళ్ళు ఫ్లాట్ తీసుకున్నారనమాట. చాలా బాగుంది. ఆ కబోర్డ్స్ కానీ ఆ స్ట్రక్చర్ కానీ చాలా బాగుంది. యాక్చువల్గా ఈ పిన్నికైతే యూట్యూబ్ ఛానల్ ఉంది, మా ఇల్లు అని ఛానల్ నేమ్. దీనికి కూడా మానిటైజేషన్ కూడా అయ్యింది, మంత్లీ ఎర్న్ చేస్తుంది. అలానే మన సాంప్రదాయం ప్రకారం ఇంటికి ఫస్ట్ టైం వస్తే బొట్టు పెడతారు. అలానే మా నేహ చూడండి స్వీట్స్ పట్టుకొని వచ్చింది. అలా మా పావని పిన్ని కూడా బాయ్ చెప్పేసాము. మళ్ళీ రిటర్న్ కార్ అయితే ఎక్కుతున్నాము. వాళ్ళు సెండ్ ఆఫ్ ఇవ్వడం కిందకైతే వచ్చారు పిల్లలు. బాయ్ చెప్పేసి మేము ఇంటికి వచ్చేసాము. మార్నింగ్ వైజాగ్ వెళ్ళాలి కదా, సో నేను పజ్జోని మార్నింగ్ లేచి మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను. మార్నింగ్ అయితే చాలా రష్ పని ఉంది. ఎందుకంటే మా అక్కకి అన్నీ అందించేసరికి టైం అయిపోయింది. ఎందుకంటే అదేం మర్చిపోయినా కూడా మళ్ళీ ఇవ్వడం కష్టం కదా, బెంగళూరు తక్కువ దూరమా చెప్పండి. అలాగా బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసి మా నలుగురం స్టార్ట్ అయ్యాము. మా అక్కేమో అప్పుడు పెట్టింది ఫిట్టింగ్, నేను షాపింగ్ చేస్తాను, నాకు అవ్వలేదు శ్రీకాకుళం వచ్చిన నుంచి అని అన్నది. అలా విశాల్ మాట దగ్గర దారిలో ఉంది కాబట్టి నేను, మా మమ్మీ, అక్క అయితే వెళ్ళాము. తనేదో నైట్ వేర్ సెక్షన్, అలానే టాప్స్ అవన్నీ తీసుకుంటుంది, సెలెక్షన్ చేస్తుంది. నేను అలా కలెక్షన్ చూశాను. అలానే టీ షర్ట్స్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటుంది. అయిపోయాక మేము డైరెక్ట్గా వెళ్తున్న హైవే దారిలోన శ్రీ అన్నపూర్ణ హోటల్ అని ఉంది, ఇక్కడైతే ఆగాము. ఇక్కడికి రావడం అయితే ఫస్ట్ టైం. ఆ ఆపోజిట్ హోటల్కి అయితే వెళ్ళాము. ఇక్కడ మేము మీల్స్ ఆర్డర్ చేసుకున్నాం. ఎలానో ఆఫ్టర్నూన్ కాబట్టి మీల్సే బెస్ట్ ప్రిఫర్ చేసుకోవాలి, అందుకు మేము మీల్స్ చెప్పుకున్నాము. చూడండి కర్రీస్, అరటికాయ కూర ఇచ్చారు, పచ్చడి ఇవన్నీ ఇచ్చారు. అవన్నీ తినేసి రిటర్న్ మళ్ళీ డైరెక్ట్ వైజాగ్ స్టార్ట్ అయ్యాక అలాగా మా అత్త వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయాము. మా హెప్సీగడ్ చూడండి, వాడు ఆగడు, మనుషులు కనిపిస్తే చాలు. మేము చాలా రోజుల తర్వాత వచ్చాము. ఆడి సరదా చూడండి, వాడికి ఇష్టమైన వాళ్ళు వస్తే ఇంకా వాడు ఆగడు, అల్లరి పెట్టేస్తాడు. చూడండి ఎత్తుకోమని చేతులు ఇస్తాడు. అలాగా మా పవన్కి కూడా హాయ్ చెప్పేసి లాన్కి ఇగోండి మా అత్తకైతే మా అక్క హాయ్ చెప్పింది. మా ఎఫ్సీ కూడా రెడీ అయిపోతున్నాడు. టైం అయితే లేదు, వాళ్ళ ఇంటికైతే వచ్చాం కానీ వెంటనే 3కి
4కి అయితే బస్సు. 3:30కి ఇక్కడ స్టార్ట్ అయిపోవాలి. మా అత్త వాళ్ళ హౌస్ స్టేడియం ఏరియా కాబట్టి కొద్దిగా వేరంగే స్టార్ట్ అవ్వాలి. అలా వెళ్తున్నప్పుడు మా ఎఫ్సీకి ఆట పట్టించాము. "నువ్వు ఇక్కడే ఉండు, మేము వెళ్ళిపోతాము. బాయ్ బాయ్ బాయ్" అని అడిగి రెచ్చగొట్టాము. వాడి రియాక్షన్ మీరే చూడండి. అస్సలు మిస్ అవ్వకండి. చూసారా వాడి డబుల్ యాక్షను మామూలోడు కాదు మా హెప్సీ. కానీ మా హెప్సీ మాత్రం చాలా బుద్ధి. చాలా అంటే మేమిలా వచ్చామనే అల్లరి పెడతది గానీ, లేదంటే చాలా క్యూట్‌గా, బుద్ధిగా ఉంటది. అలానే మేము ర్యాపిడోలో ఆటో బుక్ చేసుకున్నాము. వీళ్ళు బస్ దగ్గరికి వెళ్ళాలి గాబట్టి, వీళ్ళైతే ఇప్పుడే స్టార్ట్ అయిపోయారు. మేము కిందకైతే అపార్ట్‌మెంట్ కిందకైతే వెళ్తున్నాము. మా ఎఫ్సీ గాడికి కారైతే మేము మా అత్త వాళ్ళ ఇంటి దగ్గరే పెట్టాము. గానీ కొద్దిగా పార్క్ చేద్దామని డాడీ అన్నీ పెడుతున్నారు. చూసేసరికి మా ఎఫ్సీ గాడికి మాత్రం కార్ అనేది ఇష్టం. ఆ కార్ ఎక్కిపోయి ఇంకెంతసేపైనా అక్కడ ఎంజాయ్ చేస్తాడు. ఆడికి కాసేపు కార్ ఎక్కినసరికి ఆడు దిగడంట. దిగురా అంటే మరసలు దిగడంట చూసారా ఆడి అల్లరి. అలాగే ఆటో వచ్చేసింది. మా డాడీ అక్క అన్ని లగేజ్ పట్టుకొని స్టార్ట్ అయ్యారు. మా అక్క డల్‌గా ఫేస్ పెట్టేసింది. 1 మంత్ ఉంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. మళ్ళీ పాపం రిటర్న్ అయిపోతుంది. ఎప్పుడొస్తదో అందరికీ బాయ్ చెప్పేసింది. నాకు బాధగే ఉంటది. అంటే 1 మంత్ అలవాటయిపోయింది బాగా. సో, మీకు ఈ వీడియో నచ్చినట్టు అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై గైస్. Wherever you go, I was wrong, used to make a